వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి పట్టిన ఒక పేడ వదిలిపోయింది అని చెప్పి చాలామంది అనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో పనులన్నీ త్వరితగతిన ఊపందుకున్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, అమరావతిలో ఈ నిర్మాణాలు చేపట్టారు, అక్కడ డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి, హైకోర్టు దగ్గర డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి, సచివాలయం దగ్గర డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి, అక్కడ పునాదులన్నీ బయటకు వచ్చాయి. ఈ విధంగా మనం న్యూస్ ఛానల్లో వార్తలు వినటం చూసాం. త్వరితగతిన అక్కడ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలు తీసుకునే భాగంలోనే అక్కడ సిఆర్డిఏ కమిషనర్ కింద భాస్కర్ గారిని నియమించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అక్కడ ఎటువంటి టెండర్లు వచ్చినా ఎటువంటి అవకతవకలు జరగకూడదు, త్వరితగతిన అమరావతి పనులన్నీ పూర్తి కావాలని చెప్పి నిజాయితీపరుడైన అధికారి ఉంటే కనుక ఇటువంటి అవకతవకలు ఏమీ జరగవు అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ గారిని తీసుకొచ్చి సిఆర్డిఏ కమిషనర్ కింద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పనులన్నీ చూస్తున్నాం మనం. ఆ డీవాటరింగ్ పనులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్లు పనులు కానీ, లేకపోతే రోడ్ల పని కానీ, ఇంకా చాలా పనులు త్వరితగతిన ఊపందుకున్నాయి. టెండర్లు పిలిచారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అధికారి ఎవరైతే నియమించిన భాస్కర్ గారు ఉన్నారో, గత చరిత్ర కనుక ఆయన చూసుకుంటే, ఆయన ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటే ఎక్కడ పనిచేసినా నీతి నిజాయితీతో పనిచేసాడు ఆయన. అలానే ఏ నాయకుడు ఒత్తిడికి ఆయన లొంగిపోవడం. కాబట్టి ఆ భాస్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కమిషనర్ గా నియమించారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సిఆర్డిఏ కమిషనర్ గా ఉన్నటువంటి భాస్కర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి పడట్లేదని చెప్పి మాటలు వినపడుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర దాకా వెళ్ళింది, కొన్ని రోజులు చూద్దాం ఆయన్ని అని ఆయన నారాయణ గారికి నచ్చ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఆ భాస్కర్ గారిని తొలగించి ఆయన ప్లేస్లో కన్నబాబు గారిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ విచిత్రమైన విడ్డూరమైన విషయం ఏంటంటే, ఈ కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గత 5 ఏళ్ల పాటు వైసీపీ చుట్టూ తిరిగారు. వైసీపీలో టూరిజం అధికారి కింద పనిచేశారు. అక్కడ అనేక అవకతవకలు, అనేక వివాదాస్పద పనులు ఈయన చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఈ అమరావతి నిర్మాణంలో సిఆర్డిఏ అధికారిగా తీసుకురావటం ఎంతవరకు సమంజసం? అసలు ఒక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత భాస్కర్ గారిని తీసుకొచ్చి అమరావతి పనులు త్వరితగతిన చేస్తున్నారు అని చెప్పి చూపించుకోగలిగారు. ఇప్పుడు ఈ కన్నబాబు గారిని, వైసీపీలో ఉన్నటువంటి కన్నబాబు గారిని తీసుకొచ్చి అమరావతి నిర్మాణంలో అధికారిగా నియమించారు. అది కూడా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారు కదా రుషికొండ మీద, ఆ ప్యాలెస్ ని స్వయంగా నిర్మించడంలో ఈయన పాత్ర చాలా ఉంది. అక్కడ జరిగినటువంటి ప్రతి పనిలోనే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. భారతిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది. వైజాగ్ లో ఏదైతే రుషికొండ మీద సుందరమైన ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిర్మించి పెట్టాడో కన్నబాబు గారు, ఆ కన్నబాబు గారిని అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేయడం అది కరెక్ట్ అయిన విషయం కాదు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. ఆ వైజాగ్ లో ప్యాలెస్ కట్టాడు కదా, ఆ 400-500 కోట్లు తగిలేసి ప్యాలెస్ కట్టాడు కదా. అలానే అమరావతిలో కూడా సుందరమైన నిర్మాణాలు ఈ కన్నబాబు గారి చేతుల మీదుగా చేపడదామని చెప్పి టీడీపీ వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. టీడీపీ వాళ్ళు కొన్ని చెత్త పనులు చేస్తున్నారు, అత్యంత చెత్త పనులు. కేడర్లో చిరాకు తెప్పిస్తుంది, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో కూడా చిరాకు తెప్పిస్తుంది కొన్ని చెత్త పనులు. ఆ వైసీపీలో ఉన్న బ్యాచ్ అందరినీ ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళని పైకి లేపుతున్నారు. మళ్ళీ వాళ్ళ మీదే విమర్శలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రుషికొండ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అనేక విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అనేక విమర్శలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ఎంత కాస్ట్లీ అయిందో ప్రజలందరికీ చూపించడం జరిగింది. అందులో భాగస్వామిగా పనిచేసినటువంటి ఈ కన్నబాబు గారిని అమరావతి నిర్మాణంలో అధికారిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తిని తొలగించి ఈ కన్నబాబు గారిని తీసుకొచ్చి అమరావతి సిఆర్డిఏ చైర్మన్ కింద కూర్చోబెట్టారు.